బలవంతుడితో పోరాడి గెలవచ్చేమో కానీ అదృష్టవంతుడితో పోటీ పడి గెలవటం కష్టమనే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుందా? ప్రెజెంట్ వచ్చే సంక్రాంతి బరిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్ పరిస్థితి ఇలానే ఉంది. ఫెస్టివల్ సీజన్ పై స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉన్న అనిల్ రావుపూడితో క్లాష్ అవుతున్నాడు. మరి కెరియర్ లో మొదటిసారి ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేస్తున్న సాయి దుర్గా తేజ్ అనిల్ రావుపూడి ముందు ఎంతవరకు సేవ్ అవుతాడు? ఈ ఇయర్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ లానే వచ్చే ఏడాది కూడా ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేస్తున్న సినిమాల మధ్య క్లాష్ మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే పండుగ బరిలో 4 బ్లాక్ బస్టర్స్ అందుకున్న అనిల్ రావిపూడితో కెరియర్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సంక్రాంతి బరిలో నిలవని సాయి దుర్గా తేజ్ పోటీకి వస్తూ ఉండడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న సంబరాల ఏటిగట్టు సినిమా వచ్చే జనవరి 12న సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అయింది. దీంతో అనిల్ రావిపూడి ముందు సాయి దుర్గా తేజ్ ఎంతవరకు సేఫ్ అవుతాడనే చర్చ జరుగుతోంది. అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అనేలా ఫెస్టివల్ సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు ఈ హిట్ డైరెక్టర్. ఈ సంక్రాంతి బరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సైతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా ముందు తేలిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ అనిల్ రావిపూడి నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సైతం ఈ ఫెస్టివల్ క్లాష్ లో నిలబడలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేసే అనిల్ వచ్చే సంక్రాంతికి క్రేజీ మల్టీ స్టారర్ ని ప్లాన్ చేయడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి జనవరి 12 విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటు సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా వచ్చే జనవరి 12నే రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ సైతం ఇదే రోజు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి సంక్రాంతి సీజన్ పై స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉన్న అనిల్ రావిపూడి ముందు సాయి దుర్గా తేజ్ ఎంతవరకు సత్తా చాటుతాడో వెయిట్ అండ్ సీ.